కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలోని సర్పంచ్లు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ అందరికీ నాకు నమస్కారం. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు ఆయన చేసిన కార్యక్రమాలే ఈరోజు కనిపిస్తుంది మనకు. ఈరోజు పెట్టలు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఆ రోజు ఐటీ రంగంని అభివృద్ధి చేసిందే రాజీవ్ గాంధీ గారు. ఇంకోటి యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారిదే. ఆ రోజు ఓటు హక్కు 28 సంవత్సరాలకు ఉండే, 21 ఉండే. 18 సంవత్సరాలకు యువత వస్తే కూడా వాళ్ళ ఆలోచన పరంగా బాగుంటుందని 21 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారిదే. దాంతోపాటు అనేక కార్యక్రమాలు చేశారు. ఆయనకు ఉగ్రవాదులు చూడలేక చంపేసినందుకు చాలా బాధాకరము. ఈరోజు రాజీవ్ గాంధీ గారి అడుగుజాడల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే మనోహర్ రెడ్డి గారు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. రానున్న రోజుల్లో తాండూరు నియోజకవర్గంలో కానీ, పెద్దమూరు మండలంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్ల మోహపూర్లో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తుంటారు కదా, అది అలాగే పెద్దమూరులో కూడా ఇందిరాగాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. మాకు సహకరించండి. పెద్దమూరులో ఇందిరాగాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.